నీటి ఏనుగుల సంరక్షణ అనంత్ అంబానీ జంతుప్రేమ. కొలంబియా దేశంలోని మద్గలీనా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నీటి ఏనుగులను చంపేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. జీవ వైవిధ్యానికి, పర్యావరణ వ్యవస్థకు హాని జరగడంతో పాటు ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మొత్తం 80 హిప్పోపోటమస్లను హతమార్చాలనుకుంటున్నట్టు కొలంబియా ప్రభుత్వం చేసిన ప్రకటనపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్పందించి జంతు ప్రేమికుడిగా తన గొప్ప మనసు చాటుకున్నారు. తెలుగులో నీటి ఏనుగులుగా వాడుకలో ఉన్న ఆ హిప్పోలను చంపొద్దని, వాటికి వంతారా జంతు సంరక్షణ కేంద్రంలో శాశ్వత నివాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు కొలంబియా పర్యావరణ సుస్థిర అభివృద్ధి శాఖకు ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ అభ్యర్థన పంపారు. వాటికి కావలసిన అన్ని సదుపాయాలు, సురక్షితమైన వాతావరణాన్ని తాము కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ విషయమై త్వరలో వివరణాత్మక ప్రతిపాదనను సమర్పించడానికి కొలంబియా అధికారులను నేరుగా సంప్రదిస్తామని వంతారా అధికారికంగా అభ్యర్థించింది. వాస్తవానికి ఆ నీటి ఏనుగులు దక్షిణ అమెరికాకు చెందినవి కావు. అప్పట్లో డ్రగ్ డాన్ ఎస్కోబార్ ఆఫ్రికా నుంచి వాటిని తీసుకొచ్చి తన సొంత జూలో ఉంచాడు. ఎస్కోబార్ అరెస్ట్ అవ్వడంతో అతని విలాస ప్రస్థానం ముగిసింది. తరువాత ఆ హిప్పోల సంరక్షణను ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి నదీ పరివాహక ప్రాంతంలో ఉంటున్నాయి. వాటి సంతతి బాగా పెరగడంతో ఆహారం కోసం జనవాస ప్రాంతాలకు విస్తరించాయి. ప్రజలపై దాడులు చేయటం, చేపలు, తాబేళ్లను చంపుతూ ఉండటంతో వాటి జనాభా నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వన్యప్రాణుల పునరావాస కేంద్రం వంతారా రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనంత్ అంబానీ నిర్వహిస్తున్న అతిపెద్ద అభయారణ్యం. అది గుజరాత్లోని జామ్నగర్లోని కొన్ని వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో 2000కు పైగా జంతువులు ఉన్నాయి. వేటగాళ్ల బారిన పడి గాయపడిన జంతువులు, నిరాదరణకు గురైన జంతువులను వంతారా బృందం రక్షించి వాటికి ప్రత్యేక వైద్య సంరక్షణ, పునరావాస సదుపాయాలు కల్పిస్తుంది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయితే కొలంబియా